Arjun Alagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the షాక్ అయ్యారా? అంటే మొన్నే హారర్ సినిమా చేశాను, మళ్ళీ ఈ షాక్ అసలు అనుకోలేదు. విరూపాక్ష తర్వాత అంత భయపడ్డ సినిమా, అంత భయపడ్డ సీన్ ఇదేనా? ఈ మూమెంట్ అది దాంతో ఇంకా అసలు మొత్తం అంతా ఎగిరిపోయింది. విరూపాక్ష ఏం పనికిరాదు. విరూపాక్ష ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది, దాని చూసి కూడా ఇంత భయపడలే. అవునా? ఇది ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేస్తుంది ఓపెనింగ్స్ తోటి అద్భుతంగా. సో ఇది దీని గురించి మరి సార్, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అనేది ప్రతి శుక్రవారం మారిపోతూ ఉంటుంది. నా అదృష్టం కొద్దీ నాకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే మా గురువుగారితో మా మావయ్యతో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అదే నాకు చాలా హాయిగా ఉంటుంది. నంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. సో అది కళ్యాణ్ గారి సినిమా కాబట్టి డెఫినెట్గా ఇంకా పెరుగుతూ ఉంటాయి. బట్ ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం, నేను చెప్పుకోవచ్చు ఇప్పుడు నా కో స్టార్, నా కో నటుడు అని మా గురుగారు. ఆ అదృష్టం ఎవరికి రాదు, నాకు వచ్చింది. సో నాకు ఆ జీవితాంతం ఒక మెమరీ ఇది. చిన్నమావయ్య గురువుగా ఎలా మారారు? ఆయన చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూ వచ్చారండి. ఆయనే కాదు, మా ముగ్గురు మావయ్యలు నన్ను గైడ్ చేస్తూ వచ్చారు. నేను ఏ పుస్తకాలు చదవాలన్నా కానీ నేను నా బామ్మాయి దగ్గరికి వెళ్ళేవాడిని. నేను ఏ స్పోర్ట్స్ ఆడాలన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన చెప్పేవారు, ఇక్కడ ఈ పర్టికులర్ క్లబ్లో ఇది టెన్నిస్ బాగా నేర్పిస్తారు, ఈ పర్టికులర్ ప్లేస్లో స్విమ్మింగ్ బాగుంటుంది. సో నాకు తెలియకుండా ఆయన గైడెన్స్ ఉండేది చిన్నప్పుడు. నా బొమ్మాయి నాతో చదువు దగ్గరికి వచ్చేసరికి మా పెద్దమాయ దగ్గరికి వచ్చేసరికి ఎలాగా ఏంటి అని చెప్పేసి చదువు విషయంలో నేను ఫుల్ గైడెన్స్ ఆయన దగ్గర తీసుకున్నాను. తెలియకుండా నేను ఎంబీఏ చేసేంత వరకు నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు. ఎంబీఏ తర్వాత ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నానో నన్ను కళ్యాణ్ గారు మొత్తం గైడెన్స్, ఏం చేయాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, మొత్తం అంతా ఆయన జాగ్రత్తగా పక్క నుండి చూశారు. మీ చిన్నప్పటి నుంచి నేను చూస్తాను, పదమాయ గారితో రెండో మాయతోటి ఉన్నంత కంఫర్టబుల్గా, అంటే వాళ్ళతో ఎక్కువ చనువు లేకపోయినా చిన్న మాయతో మీ బాండింగ్ అసలు ఎలా ఏర్పడింది? అంటే అది చిన్నప్పటి నుంచి అండి. బేసిక్లీ ఏమైపోయిందంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ బయటికి వెళ్తుంటే మా అందరు పిల్లల్ని కళ్ళ మీద పెట్టారు. నన్ను కానివ్వండి, అంటే చూసుకోండి, నేను కానీ కాపలా కాదు, ఐ వుడ్ సే మోర్ అబౌట్ టేకింగ్ కేర్. నేను కానీ, వరుణ్ కానీ, చరణ్ కానీ, మా అక్కలు కానీ అందరూ కళ్యాణమాయ దగ్గర పెరిగారు. సో తెలియకుండా ఒక చిన్న ఈజ్ ఉంది. సో పైగా ఆయనతో ఏవైనా షేర్ చేసుకోవచ్చు. ఒక చిన్న యంగ్ పర్సన్ మేమందరం మాకు ఫ్రీడమ్ ఉంది. సో ఆ ఫ్రీడమ్లో ఉండడం వల్ల మాకు చాలా వరకు అన్ని విషయాలు చెప్పుకునేవాళ్ళం. సో ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి అది. బ్రో ఈ టైటిల్ ఎలా పుట్టింది? ఈ సినిమాకి బ్రో అని అంటే ఏం లేదండి, నేను కళ్యాణ్ గారు ఇద్దరం సంబోధించుకుంటాం. నేను ఆయన్ని బ్రో అని పిలుస్తాను, ఆయన వచ్చేసి నన్ను బ్రో అని పిలుస్తారు. సో తెలియకుండా బ్రో అనేది చాలా వరకు డైలాగ్స్లో వచ్చేస్తుంది. సో అందుకని ఆ టైటిల్ పెట్టాను. అంటే ఇప్పుడు టీజర్లో షార్ట్ ఉంటుంది, నేను చిన్నపిల్లని బ్రో. సో ఆ బ్రో అనే పదం అలా మొత్తం సినిమా అంతా కంటిన్యూ అవుతుంది. ఇది టైటిల్గా పెడితే బాగుంటుందని చెప్పింది ఎవరు? అది ఐ థింక్ కళ్యాణ్ గారు అండి. కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్పారు. అంటే మీరు రియల్గా రామ్ చరణ్తో కానీ, బన్నీతో కానీ, వరుణ్ తేజ్తో కానీ, వైష్ణవ్ తేజ్తో కానీ వీళ్ళలో ఎవరిని మీరు బ్రో అని పిలుస్తూ ఉంటారు? అంటే బ్రో అని దగ్గరగా సంబంధం ఉందంటే? నాకు రియల్ లైఫ్ బ్రో అంటే వైష్ణవ్. వాడు కాకుండా నేను బాగా క్లోజ్గా ఉండేది కజిన్స్లో వరుణ్ నాకు బాగా క్లోజ్. నాకంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం కాబట్టి వాడు తెలియకుండా ఇద్దరికి మోర్ క్లోజ్. నాకు ఏమన్నా కానీ వాడు చెప్పుకోవడం, వాడికి ఏమన్నా కానీ నాకు చెప్పుకోవడం, షేర్ చేసుకుంటూ ఉంటాం. సో తెలియకుండా మా ఇద్దరికి బ్రో. అది కాకుండా వైష్ణవ్ గారితో నేను మొత్తం అంతా హ్యాపీగా షేర్ చేసుకుంటాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో
కళ్యాణ్ గారు స్పెషల్గా మీకు ఆ మెడలోది ఇస్తూ పండగ చేసుకో అన్నారు. అంటే అదేమన్నా ముందే మీరు అడిగారా, లేదంటే ఆయన ఇవ్వటానికి ఆ పర్టికులర్ రీజన్ దాన్ని అనుకున్నది ఏంటి? సార్ ప్రతి సినిమాలో నాకు ఒక గుర్తంటూ ఉంటుందండి. నేను తీసుకుంటా ఆ ప్రొడక్షన్ ఆఫీస్లో ప్రొడక్షన్ కంపెనీలో మాట్లాడి గుర్తుగా నేను తీసుకుంటాను. ఏదో ఒకటి ఏదో చిన్న వస్తువు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరూపాక్ష సినిమాలో గ్రీన్ కలర్ సొక్క, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షూస్, అది గుర్తుగా తీసుకున్నాను. దాంతోపాటు పెండెంట్. ఓకే ఓకే. నా రే సినిమాలో ఫస్ట్ సినిమాలో ఆరిన పెండెంట్తో ఒక ఇది ఉంటుంది, అది తీసుకున్నాను. సో ప్రతి సినిమాలో ఒక చిన్న ఇది తీసుకోవడం నాకు అలవాటు. సో అలాగా కళ్యాణ్ అడిగి మీరు మెడలో వేసుకున్న మెడాలియన్స్ 3 నాకు గిఫ్ట్గా ఇవ్వండి, నేను తీసుకుంటాను, నాకు గుర్తుగా ఉంటుంది. మీ సినిమాలో చేసేది అది గుర్తే, అది కాకుండా ఇది ఒకటి నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అడిగితే అప్పుడు ఇచ్చారు. అంత అభిమానుల మధ్యలో అది మీరు తీసుకున్నప్పుడు మీరు పొందాను అసలు అది అంటే నా అదృష్టం అండి. అంటే వాళ్ళు ఎంతోమంది ఊహల్లో వాళ్ళకి ఉంటుంది. ఆయనతో పక్కనే ఉండి ఆయనతో కొద్దిగా షేర్ చేసుకోవాలి, ఆయనతో కొద్దిగా ఆయన టైం కొద్దిగా వాళ్ళతో ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, నేను కూడా అంతే అండి. నాకు అదృష్టం దొరికింది. నాకు అదృష్టం ఉంది కాబట్టి నేను ఆయనతో పక్కనే స్టేజ్ మీద నేను పక్కనే ఉన్నా. సో అది మామూలు విషయం కాదు. చరణ్కి కానీ, వరుణ్ తేజ్కి కానీ, వైష్ణవ్ తేజ్కి కానీ ఎవరికి దొరకని అదృష్టం సినిమా మీరు ఫస్ట్ టైం తీసేయటం. సో అప్పుడు వాళ్ళ అన్న ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే వరుణ్ గారు కానీ, వైష్ణవ్ కానీ, చరణ్ కానీ అందరూ, అరే నీకు అదృష్టం రా, నిజంగా నీకు లక్ బాగా కలిసి వచ్చింది, అవన్నీ పక్క పెడితే నీ హార్డ్ వర్క్, నీ డెడికేషన్, మీ గురువుగారితో పాటు నువ్వు సినిమా చేసే అదృష్టం నీకు దొరికింది, అది అందరికీ రాదు. నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, ఆయన పెట్టిన పెట్టుబడి తప్పు కాదు అని చెప్పి నీకు ప్రూవ్ చేసే ఛాన్స్ వచ్చింది. దానికోసం అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అది పక్కన పెడితే కళ్యాణ్ గారితో ఉన్న బాండింగ్కి చరణ్ కానీ, వరుణ్ కానీ, వైష్ణవ్ కానీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరూ చాలా హ్యాపీ. అసలు ఈ సినిమా మీకు రావడానికి ప్రధాన కారణం రిపబ్లిక్ అనే సినిమా త్రివ్ గారు చూడబట్టి, దాంట్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయబట్టి, సో ఆ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఈలోపు మీరు యాక్సిడెంట్గా కొంచెం సిక్ అయితే అప్పుడు ఇది పుట్టింది. సో త్రివిక్రమ్ గారు చూసిన తర్వాత మీకు తర్వాత ఎలాగా చెప్పాలనుకున్నారు, సరే బయటకు వచ్చిందో చెప్పుంటారు, అప్పుడు ఏం చెప్పారు త్రివిక్రమ్ గారు? త్రివిక్రమ్ గారు ఒకటే చెప్పండి, తేజు ఆ సినిమాలో నీ పర్ఫార్మెన్స్ నచ్చి ఈ క్యారెక్టర్ నువ్వు బాగా చేస్తావు, ఇంకా బాగా యాడ్ చేస్తావు దానికి అని చెప్పేసి తీసుకున్నావు. నీలాంటి నువ్వు ఆ సినిమా లాంటి పర్ఫార్మెన్స్ నువ్వు ఈ సినిమాకి వద్దు, దీనిలో కొత్త పర్ఫార్మెన్స్ కావాలి, దానికి నువ్వంటూ కొన్ని యాడ్ చేయి, నీకు ఎలాగైతే నువ్వు అనుకుంటున్నావో దాని ప్రకారంగా నువ్వు యాడ్ చేయి, సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు యాక్ట్ చేయి. సో ఆయన ప్రాపర్గా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో దాని తగ్గట్టు నేను ముందుకెళ్ళాను. అంతేగాని నాకు ఒక అదృష్టం ఏంటంటే త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ నేను చెప్పడం. అసలు అందరికీ అది పైగా నా ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరీర్లో రావడం నాకు నిజంగా నా లక్ అది. సో వచ్చింది అండ్ చేశాను. 72 రోజులు కాల్ షీట్ తీసుకుని కళ్యాణ్ బాబుతో చేయాల్సిన సినిమాని ఆయన 21 రోజులు తీసి చేయడం వల్ల ఎక్కువ ప్రెషర్గా, ఎక్కువ భయంగా ఫీల్ అయ్యి అసలు సంఘటన అసలు లేదు సార్. అది బేసిక్లీ మన సినిమా చేసే తీరు మొత్తం మారిపోయిందండి. ఇప్పుడు సముద్రకని గారు ఎప్పటి నుంచో డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి ఆయన పిన్ని అనే సీరియల్లో పనిచేశారు. అది కాకుండా ఝాన్సీ అని చెప్పి రాధిక గారితో చేశారు. దాని తర్వాత 15 సినిమాలు, ఆల్మోస్ట్ 14 సినిమాలు చేశారు. అది కాకుండా మన జెండాపై కవరేజ్ కానివ్వండి, శంభో శివశంభో కానీ చేసినప్పుడు ఆయన ఏవైతే టెంప్లెట్ ఫాలో అయ్యారో, మార్నింగ్ 7 o'clock ఫస్ట్ షాట్, 7:15కి కళ్యాణ్ గారు వచ్చేస్తారు, 7 o'clock కళ్యాణ్ గారు వచ్చేస్తారు, 7:15కి ఫస్ట్ షాట్, 7:30కి నాతో ఫస్ట్ షాట్. సో మొత్తం అంతా రెడీగా ఉంటుంది. అది పక్కన పెడితే డైరెక్టర్ వెళ్ళి ముందు రోజు సెట్లో ఎవరెవరు ఎక్కడ ఉంటారు, పొజిషనింగ్, సీన్ మొత్తం పర్ఫామ్ చేసేవాళ్ళు. ఎవరితో? ఏడీస్ తోటి. అండ్ కెమెరాని పక్కనే పెట్టుకొని యాంగిల్స్ సెట్ చేసుకున్నారు. సో అంత క్లియర్గా ఉన్న డైరెక్టర్ మనకు దొరకడం మా అదృష్టం. సో సముద్రకని గారు అసలు మామూలు హోంవర్క్ చేయాలి, నెక్స్ట్ లెవెల్లో హోంవర్క్ చేశారు. అండ్ ఆల్సో కథ రాసేటప్పుడు కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏ టైంలో ఏ టైంలో వస్తే బాగుంటుంది మొత్తం అంతా రాసుకొని మొత్తం అంతా రెడీ అయిపోయారు. ఎక్కడ ఏమీ తక్కువ లేదు, మొత్తం అంతా ఫుల్ ప్రిపేర్డ్ అయినా మైండ్లో ఉండి చేస్తారు, రెడీగా అయిపోయారు. మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయి ఏ సీన్లు ఎలా ఉంటారు మొత్తం అంతా రాసుకుంటారు. అంటే ఇప్పుడు చరణ్ వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయినా, ముఖ్యంగా నిజంగా మిమ్మల్ని కొన్ని ఫంక్షన్లు చూస్తే తల్లిని ఇంతలా ప్రేమించాలా అనేది చాలామందికి ఇన్స్పిరేషన్గా
అనిపిస్తుంది. మీరు అమ్మ గురించి అమ్మ నీకోసం నేను చేస్తాను, నీకోసం ఇలా ఉన్నానని మీరు మాట్లాడినప్పుడు నిజంగా ఇన్స్పైర్ అవుతుంది. ప్రతి ఒక్కరికి చాలామంది ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు తన తమ్ముడితో కలిసి మీరు చేసినప్పుడు సో అమ్మ ఏమన్నారు? సార్ ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు మా మదర్ చూసి మా తమ్ముడు చాలా బాగున్నాడు రా నేను అమ్మ నాకు కూడా అసలు ఆయన తమ్ముడు మీ తమ్ముడు బాగున్నాడు, మా గురువుగారు ఇంకా బాగున్నారన్న. మీ తమ్ముడు గురుగారు ఒకలే కదరా అంటే లేదురా. దాని తర్వాత మాకు 2-3 సార్లు చూసిన తర్వాత అప్పుడు నేను కూడా ఉన్నాను దాంట్లో అని చెప్పి అర్థమైంది. అంటే అప్పుడు దాకా మాకేంటంటే ఇద్దరు ఒకే సిక్లో ఉన్నాం. వాళ్ళ తమ్ముడు కానీ నా గురుగారు కానీ ఇద్దరు కళ్యాణ్ గారితో ఫస్ట్ ఇద్దరు ఆయన్ని చూసాం. ఆయన్ని చూసి దాని తర్వాత నన్ను చూసాం. సో సినిమా ఫ్యాన్స్ కానీ సినిమా ఆడియన్స్ కానీ ఒకటే చెప్తాను, 2-3 సార్లు మీరు కావాలంటే కళ్యాణ్ గారి కోసం సినిమా చూడండి, దాని తర్వాత ఒకసారి నా కోసం చూడండి. ప్రతి ఒక్కరు 3-4 సార్లు చూసే సినిమా డెఫినెట్గా. అంటే ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసే సినిమా ఇది. A to Z ప్రతి ఇంట్లో జరిగే కథ, ప్రతి వాళ్ళు చూసే కథ, ప్రతి వాళ్ళు చూడాల్సిన కథ, అండ్ ఆల్సో ప్రతి హీరో చూడాల్సిన సినిమా. అంటే ఒరిజినల్ వర్షన్ ప్రతి హీరో ఫ్యాన్స్ అందరి హీరో అందరి అభిమానులకి చూడాల్సిన సినిమా. ఓకే. మామూలుగా ఒరిజినల్ వర్షన్ చూసినప్పుడు ఈ సినిమా ఇచ్చేసి ఉందని డైరెక్టర్ గారు టీం అందరు చెప్తూనే ఉన్నారు. బట్ మీరు ఒరిజినల్ వర్షన్ మీరు చూసుంటారు ఆల్రెడీ. నేను చూడలేదండి. చూడలేదా? చూడలే. ఓకే. ఎందుకు? ఒకటి 5 minutes చూశానండి. 5 minutes చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను మా తమ్మిదురయ్య గారు చేసిన యాక్టింగ్కి. ఓకే ఓకే. ఎంత కాదనుకున్నా కానీ సేమ్ క్యారెక్టర్ చేస్తాం. అవును అవును. ఆయన క్యారెక్టర్ నాకు ఏజ్ వైజ్ నన్ను తగ్గించినా కానీ తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అంతేగాని ఆయన సినిమా చూడాలి. ఆయనకి ఫోన్ చేసి మాట్లాడి సార్ నేను మీ క్యారెక్టర్ చేస్తాను, మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి చేశాను. కానీ ఎప్పుడు సినిమా మాత్రం చూడాలి. అంటే దానికి తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని. సముద్రగన్ గారు ప్రీవియస్ ఫంక్షన్ చెప్పినట్టుగా తెలుగు ఆయన నేర్చుకుని ఆయన ఒక 6 నెలలు బట్టి మీకు డైలాగ్ చెప్పడం కోసం ఏదైనా చేసి చూపించడం కోసం అలా చేసినప్పుడు కళ్యాణ్ బాబాయ్ షాక్ అయ్యారు. మొత్తం అసలు షాక్ అయ్యి ఇదయ్యారు. సో మీరు మీ వర్షన్ షాక్ అవడం కాదు, నాకు అసలు అర్థం కాలేదు. నాకు అసలు ఒక డైరెక్టర్ మన భాష నేర్చుకొని అంత ఇదిగా పట్టుపట్టి ఆయన ప్రతి ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, ప్రతి వర్డ్ అంత ఇదిగా ఆయన నేర్చుకొని ఆయన చెప్పారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిస్ ఎఫర్ట్ అండి. అది ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. ఎవరిని పక్క చేయాల్సిన అవసరం లేదు. దట్ యూ హ్యావ్ టు గివ్ టైం. అసలు నిజంగా చాలా పైసారు. ఓకే. ఆ విషయంలో అయితే అసలు మటుకు ఆయనకి దండం పెట్టేస్తాను. ఈ సినిమా పర్టికులర్గా క్లైమాక్స్ పీక్ స్టేజ్లో RR ఉంటుందని మనం మాట్లాడుకున్నప్పుడు విన్నది. సో ముఖ్యంగా మీకు తమకి ఉండే బాండింగ్ సపరేట్ వీళ్ళందరికంటే. నాకు ఫ్రెండే వీడు నా ఫ్రెండే అని చెప్పేసి మీరు చెప్పడం. సో ఈ సినిమా వరకు వరుసగా పైగా అతను హ్యాట్రిక్ సినిమా ఇది కళ్యాణ్ బాబుతో. ఓకే, అవును. అది ఎవరికి లేదు, ఆ దృష్టి ఎవరికి లేదు. కళ్యాణ్ బాబు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్. ఏమన్నాడు ఫస్ట్ ఇలాగా అవును తమ్మని చెప్పగానే మీరు? తమను నాకు ఆ విషయం చెప్పగానే చాలా హ్యాపీగా. అంటే అందరూ వాడిని క్వశ్చన్ చేశారు, సెకండ్ సాంగ్ బాగాలేదు, ఫస్ట్ సాంగ్ బాగాలేదని. బట్ యాక్చువల్గా చూస్తే సినిమాకి తగ్గట్టు సాంగ్స్ ఉంటాయి. ఓకే. మీరు లాస్ట్లో ఒక సాంగ్ వస్తుందండి, ఎంత కర్రు కట్టిన తీవ్రవాదైనా సినిమా ఫ్లోలో చూసి ఆ లాస్ట్ వచ్చే పాట వింటే మటుకు కంటతడి పెట్టాల్సిందే. డెఫినెట్లీ ఆడంత బాగా వేసాడు. RR కానీ మీ సాంగ్స్ కానీ నిజంగా చాలా బాగా వేసాడు. ఆ విషయంలో మటుకు తమకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్ని సినిమాలు ఫ్యాన్స్ టార్గెట్గా చేస్తారు, కొన్ని సినిమాలు ఫ్యామిలీస్ టార్గెట్గా చేస్తారు, కొన్ని సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. బ్రో ఎలాంటి సినిమా? ఈ 3 కేటగిరీస్ అన్నీ టిక్ చేసుకోవచ్చు. 3 ఉంటాయి. అంటే ఫ్యాన్ స్టఫ్ ఉంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే స్టఫ్ ఉంటుంది, అలాగే జనరల్ ఆడియన్స్ చూసే స్టఫ్ కూడా ఉంటుంది. అంటే మంచి మెసేజ్, అండర్లైన్ మెసేజ్. మనం ఎలా అయితే మన టైం లేదని చెప్పి అనుకుంటామో మన రియల్ లైఫ్లో, అట్లాంటి ఒక పర్సన్ క్యారెక్టర్ తనకి టైం అంటే పక్క నుండి టైం గైడ్ చేస్తూ ఉంటుంది, ఏం చేయాలి ఏంటి అని. సో త్రూ అవుట్ ద ఫిలిం కళ్యాణ్ గారు నన్ను పెట్టుకుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్ హోల్ కెమిస్ట్రీ. మేనమామ పోలిక మేనల్లుడికి వస్తాం అంటే సహజం, అంతా జరుగుతుంది. అయితే ఎవరో ఒకరికి వస్తుంది. మీరు
కొన్ని సినిమాల యాంగిల్ పెద్ద మావయ్య, కొన్ని సినిమాల యాంగిల్ చిన్న మావయ్య, కొన్ని సినిమాల నాగబాబు, ఇలా ముగ్గురిని అలా ఒట్టు పట్టించినప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? అది నాకు అది చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అది మాటలు చెప్పలేదు, అవి ఎంజాయ్ చేస్తుంటాయి వాళ్ళు చెప్పినప్పుడు. ప్రతిసారి సార్ మీ ఈ యాంగిల్లో చిరంజీవి గారిలో ఉన్నారు, సార్ మీరు ఈ యాంగిల్లో కళ్యాణ్ గారిలో ఉన్నారు, ఈ యాంగిల్లో నాగబాబు గారిలో అంటే నేను ముగ్గురు మావల్ని నేను అంత స్థాయిలో చూసిన ముగ్గురు మావల్ని వాళ్ళలాగా ఉన్నానని చెప్పారంటే తెలియని ఆనందం అండి. ముగ్గురు మావల్ని కలయిక వచ్చేది మేనల్కి వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఇతర కాస్టింగ్ మొత్తం చాలామంది యాక్టర్స్ హీరోయిన్స్ గురించి కానీ క్యారెక్టర్స్. కేతిక చాలా మంచి అమ్మాయి, చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి. కేతికే కాదు, ప్రియా ప్రకాష్ వారియర్ కానివ్వండి, యువ కానివ్వండి, ముగ్గురు చాలా బాగా చేశారు. వీళ్ళు కాకుండా నాతో పాటు యాక్ట్ చేసిన మా తమ్ముడి క్యారెక్టర్ చేసిన సూర్య, నా బామ్మర్ది క్యారెక్టర్ చేసిన రాజా, సీతారాం శాస్త్రి గారు అబ్బాయి. అసలు ఆ అబ్బాయి నేను యాక్టింగ్ కోర్స్లో ఫ్రెండ్స్. రాజా. సో రాజా కాకుండా మళ్ళీ కొత్తగా పరిచయం సూర్య చాలా బాగా చేశారు. అంటే ఎవరికి వాళ్ళ రోల్ తగ్గట్టు ప్లే చేస్తూ వెళ్ళిపోయారు. ఎవరు తక్కువ చేయలేదు, ఎవరు ఎక్కువ చేయలేదు, పర్ఫెక్ట్గా చేశారు అందరూ. అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ కేతిక అండ్ ప్రియా ప్రకాష్ వారి అంటే వాళ్ళ డైలాగ్స్ ముందుగానే నేర్చుకొని వాళ్ళు చెప్పేవారు. అప్పుడు మొత్తం సీన్ అంతా చెప్పేవారు. అవన్నీ పక్కపడితే ప్రియా ప్రకాష్ వారి కొద్దిగా డబ్బింగ్ కూడా చేసింది అమ్మాయి. తన తెలుగు, మన తెలుగు, తన మలయాళం భాష, మలయాళం భాష తన మదర్ టంగ్ అయితే మన తెలుగు భాష నేర్చుకొని చేసింది. అలాగే సముద్రకని గారు తెలుగు లిపి నేర్చుకొని తెలుగు భాష నేర్చుకొని నేను డైరెక్ట్ చేశాను. సో ఈ సినిమా అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఓకే, మీ గత సినిమాల్లో రీమిక్స్ సాంగ్స్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు ఎందుకు ఆపేసాల్సి వచ్చింది? ఎందుకు ఆపడానికి రీజన్ ఏంటి సార్? ఆపడానికి రీజన్ ఒకటే సార్, వాళ్ళ గ్రేస్, చిరంజీవి గారి గ్రేస్ కానివ్వండి, కళ్యాణ్ గారు టైమింగ్ కానివ్వండి, అది నేను మ్యాచ్ చేయలేను. వాళ్ళిద్దరు ఎనర్జీ మ్యాచ్ చేయలేను. నేను చాలా కష్టపడతాను. నాకంటూ ఏంటంటే నా సాంగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే బెటరు. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు సాంగ్స్ రీమేక్స్ చేయాలంటే దానికి ఉండాల్సిన ఎఫర్ట్, దానికి ఉండాల్సిన విజన్ నా డైరెక్టర్కి ఉంటే డైరెక్టర్ కూడా లేకపోతే సరికి నాకు డెఫినెట్లీ బ్యాక్ ఫైర్ అవుతుంది. సో దాని తగ్గట్టు మనం ఎంత చేసినా కానీ తక్కువే. సో అది కాకుండా అది అంత రిస్క్ చేయడం దేనికి? మంచిగా హ్యాపీగా మన సినిమా మనం చేసుకుంటే చాలు కదా. సో దాని మీద ఫోకస్ పెట్టాం. ఇప్పుడు కొన్ని తప్పులు చేసినప్పుడు కానీ, ఏదైనా జరిగినప్పుడు కానీ, మనకు కొంచెం జీవితంలో కొన్ని సంఘటనలు మనకి మెచ్యూరిటీ తెప్పిస్తాయి, గుణపాఠం నేర్పిస్తాయి. అట్లా ఆఫ్టర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ కోమాలోకి వచ్చిన తర్వాత మీరు చూసింది ఎవరిని, అలాగే ఆ తర్వాత మీరు మీ నడవడికలో కానీ లేదా కెరీర్ ఇదిలో కానీ మైండ్ సెట్లో కానీ అలా మార్పులు సంఘటనలు ఏమైనా జరిగినాయి? సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా యాక్సిడెంట్ గురించి మాట్లాడడం మానేద్దాం. ఒకటి మీ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తా, బట్ ఇంకా నాకు చాలా నేర్చుకున్నాను అండి. మన ఊరినే తొందరపడి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. నెమ్మదిగా ఉండాలి, నెమ్మదిగా నేర్చుకోవాలి. మెచ్యూరిటీ అనేది అప్పుడు గట్టి కొట్టి నాన్న మెల్లగా, కంగారేం లేదు, మొత్తం ప్రపంచంలో టైం అంతా నీ దగ్గర ఉంది, కంగారేం పడకు, ప్రతి దానికి కొద్దిగా నెమ్మదిగా చేయి, నెమ్మదిగా కరెక్ట్గా చేయి, తప్పు చేయకు, కరెక్ట్ చేయి. ఇప్పుడు దాకా తప్పులు చేసినా కానీ నేర్చుకో, తప్పుల నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి కరెక్ట్ చేయి, మళ్ళీ కరెక్ట్ చేయి. ఒకవేళ నీ తప్పైనా కానీ పక్కన తప్పైనా కానీ ఇట్స్ ఓకే, కానీ నేర్చుకుంటూ ముందుకెళ్ళి. ఫస్ట్ టైము హాస్పిటల్లో కోమా నుంచి లేచిన తర్వాత నేను చూసింది మా అమ్మగారిని, మా తమ్ముడు అండ్ మా నాన్నగారు, ముగ్గురిని లేచి చూసాను. సముద్రగని గ్రేట్ యాక్టర్, గ్రేట్ డైరెక్టర్. సో ఆయన డైరెక్షన్లో మీరు చేయటం, ప్లస్ ఆయన చెప్తున్న సీన్ యాక్ట్ చేసి చూపించి ప్రతి చేయించుకోవచ్చు కూడా. సో అప్పుడు మీరు అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే సముద్రకని గారు ఇంత పెద్ద సినిమాని టేకప్ చేసి ఆయన చేసిన హార్డ్ వర్క్ మామూలు హార్డ్ వర్క్ కాదు అసలు, అది నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే ప్రతి క్షణం అనుక్షణం ఆయన కష్టపడిందల్లా ఒకటే అండి, కళ్యాణ్ గారిని ప్రొజెక్ట్ చేయడం ప్రాపర్గా, హీరో సాయిధరం తేజ్ని జాగ్రత్త చూసుకోవాలి. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగా చేశారు. అంటే ఆయన ప్రిపేర్ అయిన విధానం చూస్తే మనం షాక్ అయిపోతాం. మన తెలుగు డైరెక్టర్స్ కూడా అంత ప్రిపేర్ అవ్వరు. కళ్యాణ్ గారిని ఏ గెటప్లో ఏ టైంలో అలా చూపించాలి, ఏ సినిమా రిఫరెన్స్ తీసుకోవాలి, దాన్ని అసలు అద్భుతంగా చేశారు.
సో హ్యాట్స్ ఆఫ్ టు సముద్రకని సార్, ఆయన విజన్ కానీ ఆ విషయం. రాముడు మంచి బాలుడు అలాగా మీరు ఇంతవరకు మీ కెరీర్ ఫస్ట్ నుంచి చూస్తాను సైలెంట్గా ఉంటూ మీరు చేసుకుని వెళ్ళిపోవడం, చాలా జోవులుగా ఉంటాం. అది మీకు ఎవరిని చూసి అబ్బింది అంటే? సార్ అది మా ముగ్గురు మావయ్యలు నాకు నేర్పించారండి. కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు, ముగ్గురు మావయ్యలు నాకు నేర్పించారు. అంటే వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను, వాళ్ళు చెప్పి నేర్పించింది కాదు. వాళ్ళని చూస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తే చాలా బాగుంటుంది. కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఇండస్ట్రీ ఒకరిది కాదు, మన ఫ్యామిలీది కాదు, మన ఫంక్షన్లో అందరిది. అందరు హీరోస్ అందరు కలయిక ఉంటేనే మన ఇండస్ట్రీ బాగుపడుద్ది. ప్రతి శుక్రవారం నంబర్స్ మారిపోతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం ఏదో సినిమా వస్తుంది, ఏదో సినిమా రికార్డు పడుతుంది, మారిపోతారు. మారడం వల్ల మనకు కూడా ఛాలెంజ్లా ఉంటుంది. ఆ కాంపిటీషన్ స్పిరిట్ అలాగే ఉంటుంది. మనం కూడా ఇంకా బాగా చేయాలి అంత స్పిరిట్ ఉంటుంది. అంతేగాని వాళ్ళతో పోటీ పడడం కోసం కాదు. ఆ మంచి స్పిరిట్ ఉండడం వల్ల మనకి మన ఇండస్ట్రీ పైకి ఎదుగుద్ది. అంతే తప్పించి నాకు ఇంకేం లేదురా, నీకు కూడా అలాగే ఉండాలి అని చెప్పారు. సో అది నాకు నేర్పించారు. అలాగే చిరంజీవి గారు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని యంగ్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. యంగ్ ఆర్టిస్ట్లే కాదు, కొత్త ఆర్టిస్ట్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో అది చూసి నాకు కరెక్టే కదా, మన ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే మన సినిమా ఒక్క సినిమాలో హిట్ అవ్వకూడదు, అందరి సినిమాలు హిట్ అయితే మన ఇండస్ట్రీ పెరుగుద్ది, ఇండస్ట్రీ స్థాయి పెరుగుద్ది, ఇండస్ట్రీ స్టామినా పెరుగుద్ది, ఇండస్ట్రీ రేంజ్ పెరుగుద్ది. సో అది మాత్రం నేను మా ముగ్గురు మాల దగ్గర నుంచి నేర్చుకున్నాను. మన రిలీజ్ ఫంక్షన్లో వారిని చెప్పినట్టుగా ఇక్కడ మన ఫ్యామిలీని అందరినీ అందరం వదిలేసి ప్రజలకి చేయాలని ఉద్దేశంతో కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం అనేది, సో దాని గురించి మీ వర్షం? అదైతే అసలు అది మాట అసలు సూపర్ అండి. అది అంటే ఒక పర్సన్ తన కెరీర్, తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి ప్రజల కోసం అంకితం చేశారంటే అట్లాంటి సెల్ఫ్లెస్ పర్సన్ని చూడలేదండి ఇప్పుడు దాకా. ఆయన చేసిన విధానం కానీ విధానం కానివ్వండి, అసలు నిజంగా అద్భుతం. అది మాటలో చెప్పలేదు. అది ఇంతవరకు చేశారు లేదు. పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఏం కావాలి, ఎలా కావాలని చెప్పేసి చేస్తున్నప్పుడు ఆ సర్వీస్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. నేను డెఫినెట్లీ నేర్చుకున్నాను ఆయన చూసి. మెయిన్ ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఇంత భారీగా ఇంత గ్రాండ్గా రిలీజ్ చేయడం పీపుల్ మీడియా సార్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు వాళ్ళిద్దరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే కథ విన్న తర్వాత సినిమాకి ఏం అవసరం, కథ పరంగా ఏం అవసరం, దాన్ని తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళిపోయి తప్పించి ఎక్కడ ఏ రోజు ఏది క్వశ్చన్ చేయడం. అసలు ఏది అవసరం, సరే ఈరోజు షూటింగ్ ఇది అవసరం, అది ఇచ్చేద్దాం అంటే వాళ్ళు ఖర్చుకు వెనకాడలేదు. ఎందుకంటే కథ మీద నమ్మకం. ప్రతి ప్రొడ్యూసరు ఒకటే చెప్తాండి, కథ మీద నమ్మకంతో ముందుకెళ్తే బాగుంటుంది. అదే నాకు నా విరూపాక్ష కాదు, నా చిత్రలేఖ నుంచి అదే మొత్తం విని కథ మీద నమ్మకంతో ముందుకెళ్ళాం. సో మీరు విరూపాక్షకి ఎలా కథ విన్నారు, బ్రోకి ఎలా విన్నారు, అలాగే మిగతా సినిమా కూడా వినుంటారు. విరూపాక్ష రిలీజ్ ముందు వరుస ప్లాప్లు లేదండి, విరూపాక్ష కాదు, చిత్రలేఖ. తర్వాత కొన్ని ప్లాప్లు రావటం, చిత్రలేఖ తర్వాత ఫ్లాప్ రాలేదు. అంత రిపబ్లిక్ అనే సినిమా చిత్రలేఖ ముందు వరుసగా 6 ఫ్లాప్లు. సో ఆ ఫ్లాప్లు వచ్చినప్పుడు జనరల్గా ఇంకేంటి మన డెసిషన్ మేకింగ్ తప్ప ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ సరిదిద్దుకున్నారు, తర్వాత సక్సెస్ రావడం కారణాలు ఏంటి? అంటే పూర్తి కథ విని అప్పుడు డెసిషన్. అంటే మన గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, ఆ గట్ ఫీలింగ్ ఎక్కువ నమ్మేసాం. ఇంకా మనం ఏం చేసినా కానీ గట్ ఫీలింగ్ తెలిపోవాలి. కాంబినేషన్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ అని చెప్పి వెళ్ళకూడదు. మనం ఏవైతే నమ్ముతాం, కథ నమ్ముతాం. సో కథను నమ్మి ముందుకెళ్దాం. అంతేగాని ఈ కాంబినేషన్ వర్క్ చేస్తే బాగుంటుంది, మన వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆ టైప్లో వెళ్ళిపోతే మనకి బ్యాడ్. సో అది నేను చేసిన తప్పు. నేను చేయాల్సింది ఏంటంటే కథను నమ్మాలి, నేను కాంబినేషన్ కాదు అని నేర్చుకున్నాను. ఇప్పుడు గత చిత్ర పరిశ్రమ ఇప్పుడు పరిస్థితి తెలుగు సినిమా వాళ్ళుగా మారిపోయింది. సో మీరు కూడా 100 crore క్లబ్లోకి హీరోగా జాయిన్ అయ్యారు. సో భవిష్యత్తులో మీరు చేసే సినిమాలు పాన్ ఇండియా సినిమాలు ఉంటాయి, అది సౌత్ సినిమాలు కూడా ఉండొచ్చు? సార్, నేను ఎప్పుడు అంత ఆలోచించలేదండి. నేను గత 2 సంవత్సరాలుగా ఈ క్షణంలో బతకడం నేర్చుకున్నాను, దాన్నే పాటిస్తున్నాను. సో ఈ క్షణంలో నేను బతకాలనుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీతో పాటు ఈ గెటప్లో మీరు వస్తానని అనుకోవాలి కదా, ఇది ఎంజాయ్ చేయనివ్వండి. ఇది ఎంజాయ్ చేస్తే దాని తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇది బ్రో సినిమా రిలీజ్ అవుతుంది, విరూపాక్ష రిలీజ్ అయింది, బ్రో సినిమా ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. సో ఇది ఎంజాయ్ చేద్దాం. ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసి దాని తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ గురించి ఆలోచించేంత కంగారు పడడం, టెన్షన్ పడడం నాకు ఇష్టం లేదని
ఇదే బ్యానర్లో మామ అల్లుడు వెంకటేష్ బాబు నాగచైతన్య చేయడు, మళ్ళీ ఇప్పుడు మామ అల్లుడు ఈ సినిమా చేయడు. ఆ టాపిక్ ఎప్పుడైనా వచ్చిందా? దానికి నేను నాకు అసలు ఫస్ట్ టైం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు బాగా తెలిసిన సినిమా ఏదంటే వెంకీ మామ. ఓకే. నా వెంకటేష్ గారు అండ్ చైతన్య. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రో ఫస్ట్ రోజు బిఫోర్ మాకు రీడింగ్ చేసినప్పుడే చెప్పా, సార్ మీకు మీ ప్రొడక్షన్ ఫ్యామిలీకి ఏదో ఇది ఉంది, కనెక్షన్ ఉందండి, ఇలాగా మావ అల్లుడిని ఇద్దరిని కలిపేస్తూ ఉంటారు. అప్పుడు వెంకీ గారిని చైతన్యం కలిపారు, ఇప్పుడు నన్ను కళ్యాణ్ గారిని కలిపారు, ఫ్యూచర్లో మళ్ళీ కలపాలంటే చెప్పండి, నన్ను పెద్దవాడిని కలిపేద్దరు కానీ అని చెప్పా. ఓకే ఓకే ఓకే. మృత్యువు, మనిషి, భగవంతుడు, సో మూడింటితో కలగలిపిన సినిమా బ్రో. అంతకుముందు గోపాల సినిమాలో కూడా దేవుడితో అది కళ్యాణ్ బాగా చేసింది. అయితే మూడు కలుపు ఇలాంటి ప్యాటర్న్లో ఇదివరకు కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి. బ్రోలో ఏం కొత్తగా చూపిస్తున్నారు? అంటే బ్రో వచ్చేసరికి కొత్తగా ఉండడానికి కారణం ఒకటే అండి, నేను కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నాం, కాంబినేషన్ సో మంచి కాంబినేషన్. అవన్నీ పక్కన పెడితే కాంబినేషన్ ఇవన్నీ పక్కన పెడితే కథ అనేది కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ. కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ క్షణంలో పత్రం అనేది మన పాత మనం చెప్పాల. సో మంచి మెసేజ్, నువ్వు ఎంత బిజీగా ఉన్నా కానీ నువ్వు నీ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, నువ్వు వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి. ఎవరికి టైం లేదని చెప్పకూడదు, నీకు టైం ఉంది కాబట్టి నువ్వు అందరికీ టైం ఇవ్వాలి. మంచి పాయింట్ మెసేజ్ డెఫినెట్లీ విల్ బీ కన్వేడ్. బ్రో అనే సినిమా ద్వారా అందరికీ కన్వే అవుతుంది. బ్రో సినిమా తర్వాత ముఖ్యంగా మిమ్మల్ని ఇష్టపడే చాలామంది కానీ అమ్మాయిలు కానీ అందరూ మిమ్మల్ని బ్రో అనే పిలుస్తున్నారట, అది నిజమేనా? సార్ విరూపాక్ష తర్వాత కొద్దిగా సక్సెస్ వచ్చింది, సరే కాస్త అమ్మాయిలు పరిచయం అవుతారని చెప్పి అనుకున్నా. ఈ సినిమా టైటిల్ వచ్చిందండి, ఏ బ్రో వాట్స్ అప్ బ్రో అని. మన నచ్చిన అమ్మాయి కూడా బ్రో అని పిలిస్తే ఓకే మాట రాదు కానీ అవునా, మనసులో వేరే ఉంటుంది. ఏమన్నా బ్రో బదులు బాగా అనిపించడం బాగుండేది. ఓకే. అంటే మనం కొంతమంది చూస్తే ఇష్టపడతాం, కొంతమంది చూసి ప్రేమిస్తాం. చక్కగా ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి బ్రో చెప్పింది, నాకు చెప్పింది. ఇంకెక్కడ అయిపోయింది, చాప్టర్ క్లోజ్, దుకాన్ బంద్, కేల్ కథం. ఈ టైటిల్ పెట్టి ఆ రకంగా కొంచెం మనం మేనేజ్. లేదు సార్, అదృష్టం లేదండి. సరే కాస్త సర్లే, ఎందుకు వదిలేండి. సరే, అందరూ బయట పెళ్ళెప్పుడు అంటారు. అంటే బ్రో అని పిలిచిన ఆపేసిన తర్వాత అప్పుడు ఎదుగుతా. నెక్స్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత బ్రో అనే టైటిల్ కాదు, బ్రో అనేది పిలవడం మానేసిన తర్వాత అప్పుడు చేసుకుంటా. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. Thank you.